ఈ దేశం యువతరం అంటే కేవలం హిందుత్వలో కూరుకుపోయిన యువతరం మాత్రమే కాదు, పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించగలిగినటువంటి యువతరం కూడా ఈ దేశంలో ఉన్నదని చెప్పడానికి ఈ యువకులు ప్రయత్నం చేస్తున్నారు. 22 కవితలు ఉంటే 22 కవితలు కూడా యువతరం రాసినటువంటి కవితలే. లబ్ధ ప్రతిష్ఠలు కవితలు ఇందులో లేవు. గతంలో 70వ దశకం 80వ దశకంలో కూడా పాలస్తీనాకు అనుకూలంగా, పాలస్తీనా మీద జరుగుతున్నటువంటి ఇజ్రాయిల్ దాడికి వ్యతిరేకంగా కవిత్వం వచ్చింది. అప్పుడు లబ్ధ ప్రతిష్ఠలు కావచ్చు, యువ కవులు రాశారు. అప్పుడు కొన్ని సంస్థలు వాటిని సంకలనంగా కూడా వేసినాయి. కానీ ఇవాళ దీనికి ప్రత్యేకత ఏంటిదంటే, యువ కవులం అందరం కూడా ఒక్కలాగా లేవు. మా గొంతు భిన్నం, మా గొంతు ప్రజల గొంతు. అది ఈ దేశ ప్రజల గొంతు మాత్రమే కాదు, ఏ దేశంలో ఉండే